హాయ్ ఫ్రెండ్స్, నేను హరి వల్లభోజు. చాలా ఆలోచించిన తర్వాత ఈ విషయం చెప్పాలి అనిపించింది. ఆహ్, వేరే వాళ్ళకి అర్థమవుతుందా, తెలుస్తుందా అనేది పక్కన పెడితే నాకు చెప్పాలనిపించింది చెప్తున్నా. ఆడవాళ్ళ సైకాలజీ, మగవాళ్ళ సైకాలజీ వేరే వేరేగా ఉంటుంది. శారీరక ధర్మాలు వేరేగా ఉంటాయి, ఆలోచనలు వేరేగా ఉంటాయి. నేను చాలా వీడియోలు, సైకాలజిస్టులు, డాక్టర్లు వీళ్ళందరూ చెప్పిన విషయాలన్నీ కలగలిపి అన్నట్టుగా చెప్తున్నా. ఇంక్లూడింగ్ ఇండియన్సే కాదు, ఫారిన్ వాళ్ళు చెప్పే విషయం కూడా కలిపి చెప్తున్నా. ఒకటి సింపుల్ ఏంటి అంటే, మగవాళ్ళు ఎప్పుడైతే ఒక లేడీని ప్రపోజ్ చేయాలి, ప్రేమించాలి, పెళ్ళి చేసుకోవాలి అని అనుకునేదానికి ఆకర్షణ, అండర్స్టాండింగ్, ఇష్టం, ప్రేమ ఇవి వ్యక్తిగత విషయాలు. ఇది ఒప్పుకుంటా, ఇది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకునేది. కానీ ఒక బంధంలోకి వెళ్ళే ముందు, వాళ్ళతో ఎక్కువ రోజులు ఉంటామా లేదా అని అనుకునే ముందు కొన్ని విషయాలు సొంతంగా తెలుసుకోవాలి, అవతల దగ్గర నుంచి కూడా తెలుసుకోవాలి. అబ్బాయిల సైడ్ నుంచి ఆలోచిస్తే ఆ అమ్మాయి లేదు, అమ్మాయిల దగ్గర నుంచి అబ్బాయి తనకు తాను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తన శారీరక, మానసిక, ఆర్థిక అవసరాలు ఏంది, ఫిజికల్ నీడ్స్, బయాలజికల్ నీడ్స్, సైకలాజికల్ నీడ్స్, ఫైనాన్షియల్ నీడ్స్ ఏంటి. ముందు తనకు తాను సెల్ఫ్ రీసెర్చ్ చేసుకోవాలి. ఇది తనకు తాను సెల్ఫ్ రీసెర్చ్. సెకండ్, తనకి ఏవైతే కావాలో అది అవతలి పర్సన్, అవతలి లేడీ ఇవ్వగలుగుతుందా లేదా అని తనని అడగక ముందే ఈయన జడ్జ్ చేసుకోగలగాలి. ఇది అవతల పర్సన్ గురించి చేసుకోవాల్సిన రీసెర్చ్. రెండోది అయిపోయింది. మూడోది, ఆ లేడీని ఎవరినైతే ఇష్టపడుతున్నాడో, ప్రేమిస్తున్నాడో, ఫ్రెండ్ అనుకుంటున్నాడో, లేదు లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నాడో, అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా, ఈ అబ్బాయి లేదా మగాడు అవతలి ఆడమనిషికి, స్త్రీకి తప్పనిసరిగా చెప్పాలి, ఇది 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 నా బయాలజికల్ నీడ్స్, ఇది నా సైకలాజికల్ నీడ్స్, ఇది నా ఎమోషనల్ నీడ్స్, ఇది నా ఫైనాన్షియల్ నీడ్స్. ఓకే. తర్వాత తనకు ఆల్రెడీ ఏమున్నాయి, డబ్బులు ఏమున్నాయి, జాబ్ ఆర్ బిజినెస్ ఏముంది, సైకలాజికల్గా తన మెంటాలిటీ ఏంటి. ఓకే. సో బాండేజ్ పరంగా, ఫ్యామిలీ పరంగా తను ఎలాంటి మనిషి. తో మగాడు తనకు తను సెల్ఫ్ రీసెర్చ్ చేసుకొని తన లక్షణాలని, కొన్ని విషయాల్ని తను ముందు తెలుసుకోవాలి. ఫర్ ద సేమ్, ఆ అవతల లేడీ దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నాడో తను చెప్పగలగాలి. డియర్ ఆర్ స్వీటీ ఆర్ క్యూట్ బేబీ, నీ దగ్గర నుంచి ఇవి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇవి నాకు కావాలి నీ నుండి. ఫైనాన్షియల్ సపోర్ట్, నువ్వు జాబ్ చేస్తావా, బిజినెస్ చేస్తావా, లేదు నీ దగ్గర నుంచి నాకు ఎమోషనల్ సపోర్ట్ ఇది ఇది కావాలి, నేను ఫిజికల్లీ ఇలా ఇలా కావాలనుకుంటున్నా, ఇవి ఇవి నాకు ఇష్టం. ఫర్ ది సేమ్ ఫ్యామిలీ పరంగా, బిఫోర్ మ్యారేజ్ నేను ఇలా ఉన్నా, ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా ఇలా ఉండాలనుకుంటున్నా, ఇవి నా కోరికలు, ఇవి నా ఇష్టాలు, ఇది నేను. ఫర్ ది సేమ్, నేను నీతో కలుసున్నాక ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని ముందు అబ్బాయి అమ్మాయికి చెప్పగలగాలి. ఈ రెండు విషయాలు అబ్బాయి తనకు తాను అర్థం చేసుకోవడం, తన గురించి తను తెలుసుకోవడం అనేది ఫస్ట్ ప్రయారిటీ అతనికి. రెండోది, తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి, లివింగ్లో ఉండాలి అనుకుంటున్న అమ్మాయి, తను లవ్ చేస్తున్న అమ్మాయికి ఈ విషయాలు చెప్పగలగాలి. ఇది అబ్బాయి సైడ్ నుంచి ఒక క్లారిటీ. అమ్మాయి సైడ్ నుంచి, అబ్బాయి తనకు చెప్పినా చెప్పకపోయినా అమ్మాయి కూడా బేసిక్గా తెలుసుకోవాల్సింది. అమ్మాయి కూడా ఏంటంటే, ఫిజికల్లీ అమ్మాయిలు వేరు, అమ్మాయిల మైండ్ సెట్ వేరు, అమ్మాయిల యాటిట్యూడ్ వేరు, అమ్మాయిల ఆలోచన విధానాలు వేరు, బాయ్స్ ఫిజికాలిటీ వేరు, వాళ్ళ ఆలోచన విధానాలు వేరు, చేసే పనులు కూడా వేరు. సో అమ్మాయిల పాయింట్కి వచ్చేటప్పటికి, ఏదైతే ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి పీరియడ్స్ లాంటివి ఉంటాయో అది అబ్బాయిలకు ఉండవు. సో అమ్మాయిల పాయింట్ నుంచి అర్థం చేసుకోవడానికి, తనకు తాను ఏంటి, తను ఏం చదువుకుంది, ఏం సంపాదిస్తుంది, తన ఎమోషనల్ నీడ్స్ ఏంటి, ఫిజికల్ నీడ్స్ ఏంటి.
ఓకే. తను ఫ్రెండ్లీగా ఉండగలదా? తను ఎక్స్‌ట్రావర్టా? ఇంట్రావర్టా? ఆల్రెడీ తను ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అబ్బాయి దగ్గర నుంచి? ఆ అబ్బాయి లవర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, హస్బెండ్ కాబోయే హస్బెండ్ కావచ్చు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పర్సన్, లేదు అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్. ఏ విషయాలు ఏమైనా అమ్మాయి తనకు తాను ముందు సెల్ఫ్ జడ్జిమెంట్ చేసుకోవాలి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. తనకు ఎట్లాంటి అబ్బాయి అంటే ఇష్టం, అబ్బాయిలో ఏ లక్షణాలు ఇష్టం, తను ఆల్రెడీ లేడీ తనకు తాను ఇంట్రావర్ట్ అయితే అవతల పర్సన్ ఇంట్రావర్ట్ అయితే బెటరా, తను ఎక్స్ట్రావర్ట్ అయితే అవతల పర్సన్ రాబోయే మగాడు ఎక్స్ట్రావర్ట్ అయితే తనకు ఓకేనా, తనకు ఫిజికల్ నీడ్స్ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, అవతల అబ్బాయి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇవి అమ్మాయి తనకు తాను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలగాలి. చేసుకొని ఉంటేనే బాగుంటుంది. అండ్ ఫైనాన్షియల్లీ తను ఇండిపెండెంటా కాదా అమ్మాయి? ఓకే, ఆల్రెడీ జాబ్ చేస్తుంది అని అంటే తన ఏం సంపాదన ఏంటి, ఎలా ఖర్చు పెట్టగలుగుతుంది, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇల్లు ఏంటి, ఎలా ఉంటుంది, అమ్మ నాన్నలతో ఉండగలదా పెళ్ళయ్యాక, ఇది. అండ్ అమ్మాయి ఇంకొకటి, చాలా వరకు అన్నీ నేను అన్ను చదువు గురించి అమ్మ నాన్నలు వదిలేసే వాళ్ళు ఉన్నారు, లేదు అమ్మ నాన్నలతోటే ఉండి అక్కడే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. జాబ్ కోసం అమ్మ నాన్నలు వదిలేసిన అమ్మాయిలు ఉన్నారు, లేదు అమ్మ నాన్నలతోటే ఉండి జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. పెళ్ళయ్యాక భర్తతో ఉండాల్సి వస్తే ముందు అమ్మా నాన్నని ఇసిపెట్టి ఉండడమే అలవాటు లేని అమ్మాయిలు ఉన్నారు, కొందరు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఒక కొత్త పర్సన్, అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ నుంచి ఉన్నా కూడా వేరే పర్సన్ ఇంటికి, ఒక కొత్త మగాడి ఇంటికి వెళ్ళి ఉండి ఆడితో పాటు కలిసి ఉండాలి, ఇంకేమనంటే బెడ్రూమ్ విషయాలైనా చేసుకోవాలి. ఆ ఆలోచననే వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతుంది. అది వాళ్ళ పెరిగిన విధానం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు. అందరూ ఒకే రకంగా ఉంటారని నేను అన్నాను. కొన్ని కేసుల్లో లిటరల్లీ లాయర్స్, డాక్టర్స్ చెప్పింది ఉంది, అమ్మాయికి ఇష్టం లేదు అని అరేంజ్డ్ మ్యారేజ్, పెళ్ళై 10 ఇయర్స్ అయినా అమ్మాయి వర్జినే, అబ్బాయి వర్జినే. అమ్మాయి ముట్టుకొని లేదు, అమ్మాయి వచ్చి నీ ఇష్టం, నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేనేమన్నుంది, కానీ అబ్బాయి లాయల్, అబ్బాయి వెళ్ళలేదు. సో సైకలాజికల్గా, ఫిజికల్గా అబ్బాయి చాలా ట్రామా ఫేస్ చేశాడు. ఇది ఒక డాక్టర్ చెప్పిన విషయం. ఫర్ ది సేమ్ ఇట్లాంటి విషయాలు. సో ఇక్కడ అమ్మాయిలు కూడా వాళ్ళ ఫిజికల్ ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అనేది ముందు వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలగాలి. ఫర్ ద సేమ్ ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతున్నారు అంటే, చాలా రకాల బిర్యానీలు, చాలా రకాల దోశలు, ఇడ్లీలు తింటే కానీ తెలుస్తుందా, రకరకాలు తినండి, తిన్నాక మీది ఏది నచ్చుద్దో తెలుస్తుందా, టేస్ట్ చేసిన తర్వాతే మీకు ఏది నచ్చుతుందో ఫైనల్ చేసుకోండి అనే విధానం ఒకటి అయితే, లేదు ఎలాంటి పర్సన్ అయినా వచ్చిన పర్సన్ ఎలా ఉన్నా నాకు ఓకే అనుకునే అమ్మాయిలు ఉన్నారు. సో నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు, జడ్జ్ చేసే ఇంటెన్షన్ కూడా నాకు లేదు. అంటుంది ఏంటి అని అంటే, అమ్మాయిలు ఒక రిలేషన్లోకి వెళ్ళే ముందు మాత్రమే వాళ్ళకి ఏం కావాలనేది సెల్ఫ్ చెక్ చేసుకోగలగాలి ఒకటి. సో వాళ్ళ గురించి వాళ్ళకు తెలిసిన తర్వాత జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, ఫిజికల్గా ఎలా ఉన్నారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి అని ముందు వాళ్ళకి తెలియాలి ఫస్ట్. సెకండ్, ఆ అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నా, లవర్తో పెళ్లి చేసుకుంటున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ అయిపోయి చేసుకుంటున్నా, తప్పులు లేదు, మాట్లాడే విషయాలు, ఒంటరిగా మాట్లాడే విషయాలు, ఫ్యామిలీలో మాట్లాడే విషయాలు ఏంటి అనేది తెలుసుకోగలిగి ఉండాలి అమ్మాయి. సెకండ్, ఆ అబ్బాయితో ఇవి చెప్పగలగాలి. తనకు తాను ఏంటి, తను ఇంట్రావర్టా, ఎక్స్ట్రావర్టా, ఫిజికల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, బయాలజికల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎమోషనల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫర్ ది సేమ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ అబ్బాయి నుంచి, నేను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇది, ఫర్ ది సేమ్ ఇవి నా కోరికలు, మీరు తీర్చగలరా, మీకేం కావాలి, మీ కోరికలు కూడా చెప్తే నేను మీకు సూట్ అవుతానా లేదా అని చెప్పేసి అమ్మాయిలు అడగగలగాలి. ఇది పెళ్ళికి ముందే అయితే బెటర్. మనీ సేవ్ అవుతాయి, ఎనర్జీ సేవ్ అవుతుంది, చాలా సేవ్ అవుతాయి. సో పెళ్ళి అనే విషయం వచ్చేదాకా అమ్మాయిలు చాలా వరకు దాపెట్టేసుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో ముందు తెలియదు. పెళ్ళైన తర్వాతే అన్నీ బయటకు వచ్చేటప్పటికి ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, రిలేషన్ వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్ అవుతాయి. అది సేమ్ అబ్బాయిలకు కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ గురించి వాళ్ళకు తెలియని విషయాలు ఉంటాయి. సో ముందు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, డబ్బు సంపాదన, చదువులు, ఇంటి బాధ్యతలు, వీటిల్లో పడి పెళ్ళి అనే విషయం వచ్చేటప్పటికి ఏదో చేసేసుకుంటారు తప్ప
ఇవన్నీ ఆలోచించరు. సో అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా మీరు సంవత్సరానికి 1,00,00,000 ప్యాకేజ్ ఉండి లక్షల్లో సంపాదిస్తున్న, వందల కోట్ల ఆస్తి ఉన్న, ఒకవేళ మీ పెళ్ళైన తర్వాత మీ భార్యతో, మీరు లేడీస్ అయితే మీ వచ్చే భర్తతో, మీరు జెంట్స్ అయితే వచ్చే భార్యతో సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, సైకలాజికల్లీ బాండేజ్ బాగుండాలి అంటే ఇండివిజువల్గా మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇండివిజువల్గా మీకు మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి, సెల్ఫ్ రీసెర్చ్ చేసుకోండి. దాని తర్వాత అవతల పర్సన్ని అడగండి, ఓపెన్గా మాట్లాడండి. టైం తీసుకున్నా పర్లేదు, ఎంత ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు. సో మీకు వచ్చే పర్సన్ ఫస్ట్ మ్యారేజా, సెకండ్ మ్యారేజా, ఎన్ని లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నా ఒక పర్సన్తో లైఫ్ షేర్ చేసుకోవాలి, గుడ్ కంపానియన్ కావాలి అంటే ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. మీకేం కావాలో అవతల పర్సన్కి చెప్పగలిగి ఉండాలి. ఆ అవతల పర్సన్ మీకేం కావాలో అడిగితే అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఆ అవతల పర్సన్ ఆన్సర్ చేయగలిగి ఉండాలి. సో మీకేం కావాలో తెలుసుకోండి, మీకేం కావాలో అవతల పర్సన్ అడగండి. అవతల పర్సన్ అర్థం చేసుకున్నాడా లేదా క్రాస్ చెక్ చేసుకోండి, టెస్ట్ చెక్ చేసుకోండి, రియాలిటీ చెక్ చేసుకోండి. ఇవి అయిన తర్వాత ఆ అవతల పర్సన్ దగ్గర నుంచి కరెక్ట్ రెస్పాన్స్ వస్తుందా లేదా. ఇది అర్థం కానికి టైం పట్టే విషయాలే, కానీ అంత సులభంగా అర్థం కాదు అనుకోనికి ఏం లేదు. ఇది రాకెట్ సైన్స్ అసలే కాదు. జస్ట్ మనుషులు, ప్రతి ఒక్కరికి మానవ సంబంధాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల అనుబంధాలు, అనుభూతులు ఉంటాయి. సో మ్యారేజ్ లైఫ్కి ఇది ఇద్దరి సైడు ముఖ్యం. మీకేం కావాలో మీరు తెలుసుకోండి, అవతల వాళ్ళకు చెప్పండి, అవతల వాళ్ళు అర్థం చేసుకున్నారో లేదా కనుక్కోండి. అర్థం చేసుకున్నాక మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందా లేదా, మీరు అడిగిన క్వశ్చన్లు వాళ్ళకి అర్థమైనయా లేవా, మీరు అనుకుంటున్న ఆన్సర్ వస్తే పర్లేదు, ఒకసారి అడగండి, రెండుసార్లు అడగండి. మీరు అనుకున్నట్టు అవతల వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఏం చేయాలో మీకు తెలుసు. సో లైఫ్ పార్ట్నర్ విషయంలో చాలా టైం తీసుకున్నా పర్లేదు, ఇండివిజువల్గా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, అవతలని కూడా అర్థం చేసుకోండి. సరైన లైఫ్ పార్ట్నర్ని కరెక్ట్గా ప్రశ్నలు అడిగి టైం స్పెండ్ చేసి, కుదిరితే లివింగ్లో ఉంటారా, లేదు టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్తారా, డేటింగ్ చేస్తారా, ఎలా కావాలంటే కో లివింగ్లో ఉంటారా, ఏదేమైనా ఒక మ్యారేజ్ అని అనుకునే విషయంకి వచ్చేటప్పటికి ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత డిస్టర్బ్ అయ్యాకంటే, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్లో ఉండుంటే, ఈవెన్ మ్యారేజ్ అయ్యి ఉండి కూడా మీ లైఫ్ పార్ట్నర్తో సాటిస్ఫై అవ్వకుండా డైవర్స్ తీసుకునే ఆలోచనలు ఉన్నా ఇది పనికొస్తుంది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, డీప్ డైవ్ చేయండి, ఒక్కరే ఉండి ఆలోచించుకోండి. దాని తర్వాత డైవర్స్ ఇవ్వాలి అనుకుంటుంటే మిమ్మల్ని ఏది ఆపుతుంది, మీకు కావలసినట్టు మీ వైఫ్ మారగలదా, మీకేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీ కోరికలు ఏంటి అవి చెప్పండి. ఏది తప్పు కాదు. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సంస్కృతి సాంప్రదాయాల పరంగా ఒకసారి భార్య భర్తలు అయిన తర్వాత, హిందూ సాంప్రదాయం కానీ మిగతా వాటి కానీ, భార్య కోరికలు భర్త తీర్చాలి, భర్త కోరికలు భార్య తీర్చాలి. సంసారం అనేది ఒక యజ్ఞంలా, ఒక పవిత్రమైన బంధంలా చూసుకోగలగాలి. అలా చూసుకుంటేనే సరైన దాంపత్యం ఉంటుంది, సరైన బంధం ఉంటుంది, మీకు పిల్లలున్నా లేకున్నా. సో జీవితం బాగుండాలి భార్యాభర్తలది. పెళ్ళి చేసుకున్నాక, చేసుకునే ముందు, ముందు పోయిన తర్వాత, ఇవన్నీ ఉండడానికి రెండు క్వశ్చన్స్. మీ గురించి మీకు తెలియాలి, మీ కోరికలు ఏంటి మీకు తెలియాలి, మీరు అవతల పర్సన్ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో మీరు అవతల పర్సన్కి చెప్పగలగాలి. ఫర్ ది సేమ్ ఆ చెప్పి మీకు కావాల్సింది తీసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. మగ మనిషి ఆడ మనిషికి చెప్పగలగాలి, ఆడ మనిషి మగ మనిషికి చెప్పగలగాలి. ఈ అర్థం చేసుకునేవి
స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రైవసీ, ఇండివిజువాలిటీ ఇవన్నీ అన్నింటిలోకి వస్తాయి. కాకపోతే మీరు కలిసి బతకాలనుకుంటున్నారా, కలిసే విడివిడిగా బతకాలనుకుంటున్నారా? ఇది ఎవరి కాళ్ళు ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు అర్థం కానికి టైం పట్టొచ్చు, సింపుల్గా అర్థమైతే పర్వాలేదు. కానీ అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు. విడిపోవాలనుకుంటే ప్రశాంతంగా విడిపోండి. కానీ విడిపోయి ఎవరైనా సరే సింగిల్గా ఆరోగ్యంగా పూర్ణాయుష్తో ఉండేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఏదో ఒక బంధంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. డబ్బే అన్నిటికీ మూలం కాదు. డబ్బు బతకడానికి కావాలి, కానీ ప్రతిదీ డబ్బు ఇవ్వలేదు. అది ఎవరి కాళ్ళు అనుభవంతో అర్థం చేసుకుంటే కానీ తెలియదు. ఈ విషయం చెప్పాలనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను హరివల్లభజు. థ్యాంక్ యూ.